కొల్లూరులో విల్లా పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 11,000 అలా ఉంది. కానీ ఇక్కడ 7,499 కి ఎలా ఇవ్వగలుగుతున్నారు? అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో మరి వాళ్ళకి ఫ్యూచర్ లో అప్రిసియేషన్ గురించి ఏం చెప్తారు? 30 days లో విల్లా రెడీ అయిపోవడం ఏంటి? ఖచ్చితంగా అవుతుంది. అంటే ఎక్కడన్నా క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుందా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది కదా. ఒక ఇల్లు తీసుకున్నామంటే 100 years గ్యారంటీ అనుకుంటాం. మరి దీని సంగతి ఏంటి? మోర్ దాన్ 100 years. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఈ విల్లా మోర్ దెన్ 2 crores పెట్టి తీసుకుంటున్నప్పుడు ఎవరైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దగ్గర ఆన్సర్ ఉందా? ఫోర్త్ సిటీలో చూసుకుంటే 5 acres లోనే మనకి అసలు కమ్యూనిటీయే ఉండదు. కానీ ఇక్కడ 391 families కి 5 acres లో ఇస్తున్నారు. అంటే మీరు సోషల్ సర్వీస్ లాంటిది ఏమైనా చేస్తున్నారా? ఇంకా చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయంటారు? ముంబై హైవేకి ఆనుకున్న ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్ లో ఏ సైజెస్ లో విల్లాస్ అవైలబుల్ గా ఉన్నాయి? 167 square yards లో 200 square yards లో 30 days లో ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇంటి కళ అన్నది జీవితాంతం ఉంటూనే ఉంటుంది. సో దానికోసం ఎన్నో తాపత్రయాలు చేస్తూ ఉంటాము. కానీ ఆ కన్స్ట్రక్షన్, ఆ ప్రాసెస్, ఆ టైం లైన్ ఇవన్నీ తలుచుకుంటే బాబోయ్ భయం వేస్తూ ఉంటుంది. కానీ హైదరాబాద్లో మోస్ట్ ప్రామిసింగ్ లొకేషన్లో 30 daysలో విల్లాని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాను అనడానికి వినడానికి చాలా బాగుంది కదా. రైట్ నౌ ఆ ప్రాజెక్ట్లోనే ఉన్నాను, బోలినేని షాంగ్రీలా మై కాసా ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించి అండ్ 30 daysలో విల్లాని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఎవర్ లార్జెస్ట్ కమ్యూనిటీ అండ్ దట్ టు ప్రీమియం లగ్జరీ విల్లా అన్నమాట. ముంబై హైవేకి చాలా పక్కనే అనే చెప్పాలి. సో మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాము. ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా, మిస్ కాకుండా అండ్ వీలైతే వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో మరి ఈ టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. హలో క్రాంతి గారు. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉందండి. 30 daysలో ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? ఇది ఎందుకు పాసిబిలిటీ అంటే మనకున్న సైట్ లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ రెడీ. ఎలక్ట్రిసిటీ కేబులింగ్స్ అయిపోయాయి, వాటర్ లైనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏందయ్యా అంటే ఒక విల్లా కట్టడం. సో ఈ విల్లా కట్టడానికి కూడా మనం యూజ్ చేసిన టెక్నాలజీ వచ్చేసి మై1 షట్టరింగ్ తో పాటు హాలో కోర్ ప్రీకాస్ట్ స్లాబ్స్ వాడుతున్నాం అన్నట్టు. ఓకే. ఈ మై1 షట్టరింగ్ అనేది అదేదో ఇప్పుడు మనం కొత్తగా వాడుతుంది కాదు. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ ద సో మెనీ ఇయర్స్. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవి తీసుకున్న హైదరాబాద్ లో మై1 షట్టరింగ్ తోటే వాడుతూ ఉన్నారు. సో అదే షట్టరింగ్ వాడుతున్నాం మనం. ఇంకా అడ్వాన్స్డ్ గా మనం ఏం చేస్తున్నాం అంటే హాలో కోర్ ప్రీకాస్ట్ స్లాబ్స్ వేయడం వల్ల మనకి చాలా ఫాస్ట్ గా ఇది క్విక్ గా అవడానికి అవకాశం ఉంది. అంటే కంపేర్ టు మనం హై రైజ్ అపార్ట్మెంట్స్ లో కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, మల్టిపుల్ ఫ్లోర్స్ ఉంటది కాబట్టి. సో ఇక్కడ మనం ఇస్తుంది G+2 ఫ్లోర్స్. G+2 ఫ్లోర్స్. సో 30 days అన్నది ఖచ్చితంగా పాసిబుల్, ఈజీగా అవుతుందని మీరు అంటున్నారు. ఖచ్చితంగా అవుతుంది. సో కన్స్ట్రక్షన్ మెథడాలజీ, టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా మనకి ట్రెడిషనల్ గా కన్స్ట్రక్షన్ కి అండ్ ఈ విధమైన కన్స్ట్రక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటారు అసలు? బేసికల్లీ మనకి ఇంతకు ముందు కన్వెన్షనల్ గా మనం బ్రిక్ వాడేవాళ్ళం. రెడ్ బ్రిక్ అంటారు. సిమెంట్ బ్రిక్స్ వాడి చేయడం వల్ల ఏంటంటే బ్రిక్ బై బ్రిక్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి అది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది షట్టరింగ్ అనేటప్పటికి ఏంటంటే ఇది మొత్తానికి ఒకేసారి మీకు స్లాబ్స్ లాగా మనకి ఎట్లాగైతే స్లాబ్స్ ఉంటాయో అలాగే వాల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. టైం చాలా తక్కువ తీసుకుంటుంది ఇది. ప్లస్ వచ్చేసి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చూసినవి పక్కన ఉన్నాయి కూడా అవన్నీ కూడా ప్రీకాస్ట్ స్లాబ్స్ అన్నట్టు. చిన్న చిన్న చేంజెస్ చేయాలనుకుంటూ ఉంటాం కదండి. సో లైక్ ఏంటంటే మనకి ఒక చోటేమో విండో కావాలి, ఒక చోటేమో క్లోజ్ చేయాలి, సో సెంటర్ లో పార్టీషన్స్ కావాలి. ఇలా అనుకున్న అవన్నీ కూడా మనం మూవ్ చేసే అవకాశం ఉంటుందంటారా మరి ఇలాంటి వాటిల్లో? ఇలాంటి టెక్నాలజీలో అలాంటి పాసిబిలిటీస్ అయితే ఏమీ ఉండవు. మనం చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఇంజనీర్స్ వాడి అసలు ఎక్కడ నుంచి వస్తే వెంటిలేషన్ ఎక్కువ బాగుంటుంది, ఎక్కడ విండో పెడితే వెంటిలేషన్ బాగుంటుంది, యాజ్ పర్ ద వాస్తు నామ్స్ ఎక్కడ ఏం చేయాలి అనేది మేము 1కి 10 సార్లు దాన్ని వెరిఫై చేసిన తర్వాతనే ఈ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతూ ఉంది అన్నట్టు. సో దానివల్ల 90% పీపుల్కి అయితే ఎక్కడ ఏం ప్రాబ్లం రాదు. 1% to 10% పీపుల్ ఏమన్నా అడిగితే మాత్రం ఇది పాసిబిలిటీ అయితే కాదని చెప్తున్నాం అన్నట్టు. గాంధీ గారు, ఇప్పుడు కోర్ సిటీలో చూసుకుంటే 5 acres లోనే మనకి అసలు కమ్యూనిటీయే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా 1,500 to 2,000 ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళకి అఫోర్డబుల్ గా తగ్గట్టుగానే ఇమ్యూనిటీస్ ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ 391 ఫ్యామిలీస్ కి 5 acres లో
ఇస్తున్నారు. Hmm. అంటే మీరు సోషల్ సర్వీస్ లాంటిది ఏమైనా చేస్తున్నారా? ఇలా మనకి 5 ఏకర్స్ లో ఎమ్యూనిటీస్ ఇవ్వడం అంటే మాటలు కాదు. అట్లా యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక విల్లా కమ్యూనిటీ కాబట్టి Hmm. మన ఇల్లు తీసుకున్నాం అనుకోండి, మనకి ఇల్లు అనేది ఎప్పుడు మీకు ఎలిగెంట్ లుక్, ఒక రిచ్ లుక్ వస్తుంది, అది పెద్దగా ఉండాలి, స్పేషియస్ గా ఉండాలని. సో మా మోటో వచ్చేసి కూడా ఏంటంటే 391 విల్లాస్ కి 5 acres ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ 50,000 square feet of clubhouse. క్లబ్ హౌస్ తో కలిపి మనం 5 acres లో ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఓకే. సో మీరు అన్నట్టు ఇది పాసిబిలిటీయా లేదంటే ఇదేనా అంటే, మీరు ఆల్రెడీ లైవ్ గా చూడొచ్చు. మనకి ఆల్మోస్ట్ 3.5-4 acres ఆఫ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఆర్ రెడీ నౌ. మీరు కెమెరాలో మీరు కావాలంటే మీరు చూపించచ్చు. 3.5-4 acres ఆఫ్ ఎమ్యూనిటీస్ రెడీ. ఆల్మోస్ట్ 1 acre లో మనం క్లబ్ హౌస్ కడుతున్నాం అన్నట్టు. ఓకే. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఎవరైనా ఇక్కడ ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. 391 ఫ్యామిలీస్ కూడా మనం ఒక ఎలిగెంట్ స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ఇస్తే ఒక 30 minutes అవే ఫ్రమ్ ద సిటీ రావడానికి కస్టమర్స్ ఇష్టపడతా ఉంటారు. ఓకే. అది మెయిన్ మా యూఎస్పీ అన్నట్టు. సో దానివల్ల ఇప్పుడు ఎవరన్నా వచ్చి బుక్ చేసుకున్నారు, ఒక విల్లాని బుక్ చేసుకున్నారు, సో వాళ్ళకి మీరు 30 days లో ఇచ్చేస్తారని ప్రామిస్ చేస్తున్నారు. అంటే ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తో సహా ఎవ్రీథింగ్. మంచి క్వశ్చన్ అడిగారు. మన అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఆల్రెడీ రెడీ. ఓ, ఒక క్లబ్ హౌస్ ఒకటి మనకు పెండింగ్, అది కూడా మేము ప్రాబ్లీ 1 month 1.5 months అది కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే 30 days లో ఒక విల్లా అనేది మనము ఒక గ్రూప్ ఆఫ్ విల్లాస్ కట్టుకుంటూ వెళ్తాం అన్నట్టు. అంటే ఫస్ట్ ఒక 10 స్టార్ట్ చేస్తాం. ఓకే. ఓకే, ఆ 10 ఫ్రేమ్ వర్క్ అవడానికి 1 week 10 days పట్టుద్ది. మనం ఎందుకు 30 days చెప్తున్నాం అంటే, దానికి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఎడిషనల్ గా మనము ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయడానికి మనకి ఇంకొక 1 month 2 months ఎక్స్ట్రా పడుతుంది అన్నట్టు. ఓకే. సో ఓవరాల్ గా చూసుకుంటే మన ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే 100 days లో 100 విల్లాస్ అన్నట్టు. సో ఈ 30 days లో 1 విల్లా, 100 days లో 100 విల్లాస్ అంటే ఒక్కొక్క విల్లా కట్టం ఒకేసారి సైమల్టేనియస్ గా మనం 15-20 విల్లాస్ కట్టుకుంటూ వెళ్తా ఉంటాం కాబట్టి ఇది పాసిబుల్ అన్నట్టు. కానీ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఈవెన్ వినడానికి కూడా ఎక్కడన్నా క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుందా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది కదా. వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మనం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలి అనే క్వశ్చన్ ఇక్కడ రాదండి. ఎందుకంటే మనం యూజ్ చేసిన టెక్నాలజీ వచ్చేసి మై1 షట్టరింగ్ క్వాలిటీలో అసలు నెంబర్ 1 క్వాలిటీ. ఇప్పుడు ఓకే. ఓన్లీ టెక్నాలజీ ఫర్ వాట్ అంటే స్పీడ్ గా కన్స్ట్రక్షన్ చేయడం కోసమే మనం వాడుతుంది. ఓకే. ఇంకా ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ లో ఏమవుతుంది అంటే, బ్రిక్ వర్క్ చేస్తే ఒక్కొక్క మేస్త్రి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. కొందరు మంచి వాళ్ళు ఏంటంటే దాని ఫినిషింగ్ బాగా ఇస్తూ ఉంటారు, వాటరింగ్ క్యూరింగ్ బాగా చేయాలి అక్కడ. ఇప్పుడు ఆ క్యూరింగ్ సరిగా చేయకపోతే మీరు ఎంత కన్స్ట్రక్షన్ చేసినా, ఎంత రెడ్ బ్రిక్, ఎంత రివర్స్ శాండ్ ఏది వాడినప్పటికీ కూడా మనం క్యూరింగ్ సరిగా చేయకపోతే అవుట్పుట్ బాగుండదు. ఇక్కడ అలా కదా, ఆల్రెడీ క్యూర్ అయి ఉంటాయి అండ్ మనం వాడుతూ మోర్ కాంక్రీట్ వాడుతూ ఉంటాము అండ్ ఇది షట్టరింగ్ మై1 షట్టరింగ్ తో వాడుతూ ఉంటాం కాబట్టి మన ఇళ్లలో స్లాబ్స్ ఎలా అవుతుంటాయి, వాల్స్ అలాగే ఉంటాయి. ఇది డ్యామేజ్ అవ్వడానికి కానీ, రేపు పొద్దున ఏమైనా ఎర్త్ క్వేక్స్ వస్తే ఇవి ఏమైనా పడిపోతాయి అనడానికి కానీ, లేదంటే వరదలు వచ్చేస్తే మన ఇల్లు కొట్టుకుపోతాయి అనడానికి కానీ, లేదంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఇల్లు కాలిపోతాయి అనడానికి కానీ అసలు మనకు స్కోపే ఉండదు. అసలు ఛాన్సే లేదు అన్నట్టు. ముఖ్యంగా ఏంటంటే, ఒక విల్లా మనం తీసుకున్నామంటే మన ఇంటి పెద్దవాళ్ళ గురించి, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మనం తీసుకుంటూ ఉంటాము. సో మంచి ప్రైమ్ లొకేషన్ ఉండాలి, అన్నీ దగ్గరలోనే ఉండాలి అని ఆలోచించి. సో అలాంటిది ఈ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ అసలు వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఈ విల్లా ఏ విధంగా వాళ్ళని ఉంచుతుందంటారు? మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారండి. ఎందుకంటే ఎవరైనా ఇల్లు కొంటే జనరల్గా వాళ్ళ పేరెంట్స్ కోసం కానీ పిల్లల కోసం కానీ మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తూ కొంటారు. సో మన కమ్యూనిటీలో ఏంటంటే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా 5 acres ఎమ్యూనిటీస్ ఇస్తున్నామని చెప్పాం కదా. ఈ 5 acres ఎమ్యూనిటీ బ్యూటీ ఏంటంటే, మనకి 35,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్ ఉంటుంది ఎలాగో, అందులో ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనకి ఇంత పెద్ద కమ్యూనిటీలో మన బ్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటంటే, మనం ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఒక్క దగ్గర మనం పెట్టలా, కమ్యూనిటీ మొత్తం స్ప్రెడ్ చేసాం. ద రీజన్ బిహైండ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక విల్లాలో ఉన్న అతను కూడా షటిల్ కోర్ట్ లో షటిల్ ఆడాలంటే అవుట్డోర్ లో అక్కడ వరకు వెళ్ళాలి. ఓకే, క్లబ్ హౌస్ కావాలంటే దగ్గరలో ఉంటుంది ఒకరికి. ఇంకొక హౌస్ తీసుకుంటే వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ దగ్గర ఉంటుంది, ఇంకోటి దూరం ఉంటుంది. అంటే అందరూ అన్ని దగ్గరకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు పిల్లల విషయం చూసుకుంటే మనకి సైక్లింగ్ ట్రాక్ ఇచ్చాం. ఓకే, వాళ్ళకి వాకింగ్ జాగింగ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఎట్లాగో ఉన్నాయి, ఓపెన్ జిమ్ పెట్టాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఇవి అన్నిటిని ఎందుకు దృష్టిలో పెట్టుకున్నాం అంటే పిల్లల కోసం అని. మరి పెద్దవాళ్ళ కోసం ఏం చేశారయ్యా మీరు అంటే, మనం చాలా వరకు ఇక్కడ మీరు చూస్తా ఉంటే గజిపోసుకొని ఉన్నాయి, ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని ఇక్కడ బుద్ధుడిని పెట్టాం. అక్కడ మనం కూర్చోడానికి మంచి ప్లేస్ ఇచ్చాం అన్నట్టు. ఒక 10-15 members వెళ్ళి పెద్దవాళ్ళు వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా అక్కడ వాళ్ళ టైం ని స్పెండ్ చేయొచ్చు. ఈ పెద్దవాళ్ళు కూడా ఎక్కువ దూరం నడవకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, ఏదో ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. అక్కడ వెళ్ళి కాస్త సాయంకాలం వాళ్ళు మంచి సమయం గడపచ్చు, ఉదయం పూట మంచి వాకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. వాకింగ్ ట్రాక్స్ కూడా మనం 2 places ఇచ్చామన్నట్టు, ఒక వైపు ఇంకొకటి కూడా మధ్యలో ఒక దగ్గర ఇచ్చామన్నట్టు. సో ఇవన్నీ ఎందుకు చేసాము ఇట్లా అంటే, జస్ట్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఈ 391 విల్లాస్ కి అందరికి కూడా ఏదో ఒక ఇమ్యూనిటీ దగ్గరలో ఉండాలి, అందరు కూడా అన్నిటికీ యాక్సెస్ గా ఉండాలి అని చెప్పేసి.
అండ్ ముఖ్యంగా లొకేషన్ హైలైట్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించిందండి. సో అవును. జస్ట్ ఇస్నాపూర్‌కి ముంబై హైవే పక్కన ఆనుకునే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇంకా చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయంటారు? అంటే అటు కాలేజెస్ గాని, హాస్పిటల్స్ గాని నియర్ బై ఏమున్నాయి? ఎంత దూరంలో ఉన్నాయంటారు? ముంబై హైవేకి ఆనుకున్న ప్రాజెక్ట్ జస్ట్ 6.5 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఓఆర్ఆర్ వస్తుంది అన్నట్టు ఇది. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ చూసుకుంటే మనకి ఈ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఐఐటి కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకు 5 to 6 కిలోమీటర్స్ లో ఉంటాయి. ఓకే. అంటే విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ 5 to 10 మినిట్స్ లో ఎడ్యుకేషన్ హబ్స్ అన్ని ఉన్నాయి. హ్మ్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి హాస్పిటల్స్. హ్మ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి హాస్పిటల్ మనం 30-35 మినిట్స్ వెళ్ళొచ్చు. హ్మ్. అండ్ టాప్ ఆఫ్ దట్ ఇంకా చిన్న ఎనీ ఎమర్జెన్సీస్ వస్తే మన పటాన్ చెరువు మాత్రం ఎంతో దూరంలో ఉండదు. ఓకే. సో అక్కడ కూడా ఎనీ ఎమర్జెన్సీ కేసులో హాస్పిటల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కూడా మనకి పటాన్ చెరువు దగ్గరలోనే ఉంటుంది. పటాన్ చెరువు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పటాన్ చెరువుకు కాకుండా కూడా మనం కోర్ సిటీకి వెళ్ళడానికి కూడా హార్డ్లీ 30-35 మినిట్స్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు టైం ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఇస్ నాట్ మ్యాటర్ ఫర్ ద ఎనీవన్. హ్మ్. టైం ఎంత టైంలో రీచ్ అవుతున్నాం అనేది మనకి పాయింట్. యాక్చువల్‌గా ఏంటంటే వచ్చే దారి నుంచి చూస్తూ ఉంటే ఇక్కడెక్కడ కూడా మనకి అంత రెసిడెన్షియల్‌గా అనిపించలేదన్నమాట. ఇలాంటి ప్లేస్‌లో సో ఇక్కడ విల్లా కన్‌స్ట్రక్షన్ బావుంది. వచ్చే వాళ్ళకి బావుంటుంది. కానీ ఫ్యూచర్‌లో మరి చుట్టూ రెసిడెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి ఇది. హ్మ్. ముంబై హైవేలో ఇప్పుడు మనం 6.5 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఓఆర్ఆర్ ఉన్నాం. హ్మ్. ఇస్నాపూర్ వస్తుంది, మధ్యలో ముత్తంగి వస్తుంది మీకు. ఈ ముత్తంగి ఇస్నాపూర్లో ఆల్రెడీ మీరు కొన్ని అపార్ట్మెంట్స్ అయితే చూసుంటారు హ్మ్. వస్తా ఉన్నప్పుడు. కానీ ఇంత పెద్ద కమ్యూనిటీ రావడం అయితే ఇది ఫస్ట్ టైం హ్మ్. ఇప్పుడు ఉన్నది. సో కమింగ్ టు సెకండ్ పాయింట్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ 9,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ పార్సల్ని హ్మ్. వీళ్ళు డిఫరెంట్ జోన్స్ నుంచి రెసిడెన్షియల్ జోన్లో కన్వర్ట్ ఓకే. చేస్తున్నారు. అంటే R1 జోన్లకి, రెసిడెన్షియల్ జోన్లకి. హ్మ్. మన చుట్టుపక్కల ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఇంచుమించు 2,500 ఎకరాలు కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నియర్ బై ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మన కంప్లీట్ అయిపోయి మన హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడికి వచ్చే టైంకి హ్మ్. ఈజీలీ ఐ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 10 కమ్యూనిటీస్ ఈ హైవే పైన. హ్మ్. సో ఫ్యూచర్లో ఇంకా చాలా ఉంటుంది. మీరు బిజియెస్ట్ హైవే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బిజియెస్ట్ హైవే ఇస్ ముంబై హైవే, సెకండ్ వచ్చేసి బెంగళూరు హైవే. ఓకే. కానీ ఇక్కడ మనకు సంగారెడ్డి, హైదరాబాద్ కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. హ్మ్. ఇంకో విషయం యాడింగ్ ఆన్ టు దిస్ పాయింట్, మెజారిటీ ఆఫ్ ద ఆర్టీసీ బస్సెస్ కోటి నుంచి ఇస్నాపూర్కి, సికింద్రాబాద్ నుంచి ఇస్నాపూర్కి, ఫ్యూ ఆఫ్ దెమ్ హ్మ్. కోటి నుంచి డైరెక్ట్ గా మనకి సంగారెడ్డికి బస్సెస్ ఉన్నాయి, సిటీ బస్సెస్. హ్మ్. అక్కడ జనాలు వెళ్ళకపోతే బస్సెస్ ఎందుకు వేస్తారు? అవును. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఏంటంటే మెట్రో ఆల్రెడీ పటాన్ చెరువు వరకు కన్ఫర్మ్ గా ఎక్స్పాన్షన్ ఉంది. హ్మ్. ఫ్యూచర్ లో అది మనం ఇస్నాపూర్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. హ్మ్. ఇన్ కేస్ ఇస్నాపూర్కి ఒక 5 years లో 7 years లోనో మనకు అక్కడ వరకు కూడా మెట్రో వచ్చిందంటే, సో ఇప్పుడు దేనికైనా కనెక్టివిటీ వైజ్ చూసుకున్నా కానీ, లొకేషన్ వైజ్ చూసుకున్నా కానీ, ఫ్యూచర్ అప్రిసియేషన్ వైజ్ చూసుకున్నా కానీ హ్మ్. దిస్ ద బెస్ట్ లొకేషన్ అంటారు. ఓకే. అండ్ ఇది రైట్ టైం అని కూడా చెప్పాలేమో. అట్లాగే ఇప్పుడు మనకి 391 విల్లాస్లో మీరు ఫస్ట్ 90 విల్లాస్లో ఫస్ట్ 100 విల్లాస్లో మీరు ఉంటే 391 విల్లాస్కి వెళ్ళేటప్పటికి దీని లుక్కే మారిపోతుంది. ఓకే. ఎప్పుడైతే ఫుట్ ఫాల్ ఎనీ ప్రాజెక్ట్కి ఫుట్ ఫాల్ పెరిగిందంటే దాని వాల్యూ పెరుగుద్ది. హ్మ్. ఒక 5-10 కమ్యూనిటీస్ మాత్రం ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి హ్మ్. ఆ ప్రైజెస్ ల్యాండింగ్ ప్రైజెస్ అప్పుడు కొత్త ప్రాజెక్ట్స్లో మనం పెట్టేదానికన్నా ఎంత లేదా 50% ఎక్కువ ఉంటుంది డ్యామ్ షూర్గా. అయితే అండి కొల్లూరులో ఎవరైనా విల్లా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మనకి ఒక 4 crores అలా పెడుతున్నారు. సో అక్కడ నుంచి కాస్త ట్రావెల్ చేసుకుని మనం ఇస్నాపూర్కి వచ్చే ఇస్తే మోర్ దెన్ 2 crores మనకి ఇది వచ్చేస్తుంది. కాబట్టి చాలా మంచి ప్రైస్ రేంజ్ లోనే మనం చక్కటి ఒక G+2 ఫ్లోర్స్ తోటి వచ్చే విల్లాని సొంతం చేసుకుంటున్నాం. ఇది చాలా బాగుంది. బేసికలీ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి కొల్లూరు విల్లా కమ్యూనిటీస్ లో ఆల్రెడీ ఇప్పుడు మోర్ దాన్ 11,000-12,000 per square feet ఉంది. కొల్లూరు నుంచి కొల్లూరు ఈజ్ ఇన్ ఎగ్జిట్ నెంబర్ 2, మనం ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 3. అక్కడ నుంచి ఇక్కడికి మహా అంటే 30 minutes ట్రావెలింగ్. ఈ ట్రావెలింగ్ లో మీరు 50-100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కి వేరియేషన్ చూసుకున్నా గానీ ఇంచుమించు మనకు ఒక 70 lakhs to 1 crore వేరియేషన్ లో ఒక విల్లా ఇక్కడ అంతకన్నా మంచి కమ్యూనిటీలో మనకు వస్తా ఉంది. ఇంకొకటి ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే G+2 వల్ల కింద ఈజీగా 2 cars పార్కింగ్ చేసుకోవడం కోసం ఫెసిలిటీ ఇచ్చాము మనం. ఓకే. కింద ఒక మెయిన్ రూమ్ ఇచ్చాము, ఆహా. లేదంటే మనం అది మల్టీపర్పస్ గా వాడొచ్చు. ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్ ఇచ్చాము, మ్మ్. సెకండ్ ఫ్లోర్ 2 bedrooms ఇచ్చాము. అంటే మన ప్రైజింగ్ లో గానీ మన లివింగ్ స్టైల్లో గానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఏదైతే తీసుకెళ్తుందయ్యా అంటే ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ అలా. ఎస్, మెయింటెనెన్స్ అని టాపిక్ వచ్చింది కాబట్టి సో వన్స్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? మెయింటెనెన్స్ ఇప్పుడు ఎనీ కమ్యూనిటీ ఎలా ఉంటుందో మన కమ్యూనిటీ కూడా అలాగే ఉంటున్నట్టు. Hmm. మనకి ఎప్పుడైతే కమ్యూనిటీ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి మన సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామో దే విల్ టేక్ ఫ్రమ్ దేర్. కానీ ముందు ఏం చేస్తామో మన కార్పస్ ఫండ్ అనేది ఒకటి మనము తీసి కమ్యూనిటీకి ఇస్తామన్నట్టు. క్రాంతి గారు, అసలు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మెయిన్ యూఎస్పీ ఏంటండి? మెయిన్ యూఎస్పీ చెప్పే ముందు ఎనీ బయర్ చూడాల్సింది లేదంటే చూసుకోవాల్సింది అంటే ఒక 3-4 థింగ్స్ ఉంటాయండి. నెంబర్ 1 వచ్చేసి ట్రస్ట్, బిల్డర్ క్రెడిబిలిటీ చెక్ చేసుకోవాలి. సో మనకైతే బుల్లేని సినయ్య గారు ఉన్నారు,
మేము అనుకున్న ప్రకారంగా మేము కన్స్ట్రక్షన్ చేస్తామని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి లీగాలిటీ. అన్ని పర్మిషన్స్ వచ్చాయా లేదా చూసుకోవాలి. మనకు ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి మనకి. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి అఫోర్డబిలిటీ ఎక్కడ చూసుకున్నా కానీ మనకి అక్కడ ప్రపోర్షనేట్గా ప్రైస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మన ప్రైసింగ్ రేంజ్ కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టు కొల్లూరుకి ఇక్కడికి 20 minutes ట్రావెల్ చేసినంత మాత్రం మనం 1 crore సేవ్ చేయొచ్చు అన్నాం. సో ఇట్స్ అఫోర్డబిలిటీ. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే కనెక్టివిటీ. ఎనీథింగ్ ఏదైనా సరే ఒక ప్రాపర్టీ కాస్ట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ సూపర్ ఫ్యాబులస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు మనకి 6 lane ఇవన్నీ అవుతా ఉన్నాయి, రోడ్స్ కానీ కనెక్టివిటీ కానీ. సో కనెక్టివిటీ బాగుంది కాబట్టి మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి అప్రిసియేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ వరకు ఏంటంటే అన్ని డీటెయిల్స్ ప్రాజెక్ట్కి సంబంధించి తెలుసుకున్నాము. సో అసలైన మెయిన్ పాయింట్, మన ప్రాజెక్ట్లో ఏ సైజెస్లో విల్లాస్ అవైలబుల్గా ఉన్నాయి, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. మనకు వచ్చేసి ఇక్కడ 2 sizesలో ఉన్నాయండి విల్లాస్. ఒకటి 167 square yardsలో, 200 square yardsలో. ఓకే. ఇప్పుడు 167 square yardsలో మనం 2,925 square feet ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అండ్ వేరే 200 square yardsలో 3,405 square feet మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే. మనకి ఇప్పుడు యాజ్ అండ్ టుడే ఈ రోజుకైతే 7,499 rupees per square feet కన్స్ట్రక్షన్ పెట్టాము అన్నట్టు. ఓకే. 100 daysలో 100 విల్లాస్ అంటున్నారు కదా. సో అయితే మరి 100 daysలో మేము రెడీ టు మూవ్ అయిపోవచ్చు అంటారు ఇక్కడికి? అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉంది, ఎమ్యూనిటీస్ అన్ని రెడీ అయిపోయాయి కాబట్టి Hmm. ఇప్పుడు మనకి ఇది రెడీ టు మూవ్ అనే అనుకోవచ్చు. మీరు కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నా కానీ ఇంకా పిల్లర్ స్టేజ్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ. సో 100 days లో మనం అన్ని విల్లాస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ రెడీ టు మూవ్. సో ఎవరైనా సైట్ విజిట్ కి రావాలి అనుకున్నట్లయితే వాళ్ళు, మీరు ఎవరైనా సైట్ విజిట్ రావాలనుకుంటే మీరు కింద ఉన్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. సైట్ కి రండి, సైట్ లో ఉన్న డెవలప్మెంట్స్ చూడండి, మీరు మనం ఇస్తున్న ఎమ్యూనిటీస్ చూడండి, ప్రైస్ చూడండి, అండ్ మీకు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటో అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. దెన్ మీరు డిసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. చాలా డీటెయిల్గా ప్రాజెక్ట్కి సంబంధించి పిన్ టు పిన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మా వ్యూయర్స్ అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ బొలినేనిస్ షాంగ్రిలా మైకాసా ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకున్నాం కదా. సో ట్రస్ట్ వర్తీ, అఫోర్డబిలిటీ, క్వాలిటీ కన్స్ట్రక్షన్, మోర్ ఓవర్ అన్నిటికంటే లొకేషన్ హైలైట్స్ తోటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది కాబట్టి సో డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సైట్ విజిట్ చేయడానికి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు సైట్ విజిట్ని బుక్ చేసుకోవచ్చు.